సరైనటువంటి మనము ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి మనం చెల్లిస్తుంది ఎంత, కేంద్ర ప్రభుత్వం మనకు తిరిగి ఇస్తుంది ఎంత అనే విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో మనం లక్షలాది కోట్ల రూపాయలు మనం ఇస్తే అందులో కేవలం మనకు 40% కూడా పూర్తిగా మనకు రావడం లేదు. అందరు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రము మరి ఈరోజు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతుందని. ఈ ఆర్థిక భారం ఎందువల్ల వచ్చిందనే విషయాన్ని కూడా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు గతంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున డిజాస్టర్ అనాలి, ఒక లెక్కలు చెప్పాలంటే ఆర్థిక భారం ఇంత పెద్ద ఎత్తున పడ్డది కాబట్టి మొన్నొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు పోకుండా అది పాలసీ తీసుకురావాలని, ఆ సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో పెట్టడానికి ఒక మ్యాండేటరీగా ఒక పాలసీ తేవాలని ముఖ్యమంత్రి గారు ఒక సజెషన్ తీసుకున్నందుకు దానికి నేను ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే ఈరోజు మనం చూస్తున్నట్టయితే అధ్యక్ష, ఇతర రాష్ట్రాల నుంచి మనకు వచ్చేటువంటి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ వేరే కంపెనీలు రిలయన్స్ కానీ ఈరోజు పెట్రోల్ విషయంలో ధరలు పెంచిన విషయంలో కానీ మిత్రులు పయాల శంకర్ గారు మాట్లాడుతూ ఢిల్లీలో ఎన్నికలు లేకపోయినా ఈరోజు ఈ పర్సెంటేజ్ ఉంది, గుజరాత్లో ఈ పర్సెంటేజ్ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఇలా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద ఇతర వాళ్ళ మీద ఆర్థిక భారము వేసేటువంటి డీజిల్ వల్ల, పెట్రోల్ వల్ల, లేకపోతే మత్స్యకారులు ఎవరైతే సముద్ర తీరాన ఉండి వ్యవసాయం వాళ్ళు మత్స్యకారులు ఏవైతే బోట్స్ నడిపించుకుంటారో, ట్రావెలర్స్ నడిపించుకుంటారో వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది అనేది విషయాన్ని వారు చెప్పారు. నేను తమరి ద్వారా ఒకటే రిక్వెస్ట్ చేయదలుచుకున్న అధ్యక్ష మంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఒక మానిటరింగ్ సిస్టమ్ మనం పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వానికి పెట్రోల్ మీద కంపెనీలు టర్నోవర్ ఎంత టర్నోవర్ ఉంది, ఆ టర్నోవర్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది, వ్యాట్ కానీ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ ఎంత వస్తుంది, మరి ఆ టర్నోవర్ మీద మనం మానిటరింగ్ సిస్టమ్ ఏదైనా ఉందా, మరి దాన్ని ఏ సంస్థ ద్వారా మనం మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల నుంచి ట్యాంకర్లు వస్తాయి, డీజిల్ ఇతర వస్తుంది, మరి దానికి వేబిల్ సిస్టమ్ ఏమైనా ఉందా, ఆ వేబిల్ సిస్టమ్ ఉంటే దానికి మీరు ఏ రకమైనటువంటి మరి వేబిల్స్ ఎలా కలెక్ట్ చేస్తున్నారు, దాంట్లో ఏమన్నా పిల్ఫరేజ్ జరుగుతుందా. ఈరోజు మనం చూసినట్టయితే అధ్యక్ష, మొన్న ఈ మధ్యకాలంలో కంటిన్యూగా సీరియల్ ఆఫ్ స్టోరీస్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, డెక్కన్ క్రానికల్లో, ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో హోటల్స్ వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు వ్యాట్ కానీ జిఎస్టీ కానీ ఎగ్గొట్టిందని మరి వచ్చింది. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ హోటల్స్ ఏ హోటల్స్, మరి చాలా హోటల్స్ అడ్డగోలుగా ఈరోజు మనం ఇస్తూ ఉన్నాము. మరి కావాల్సినటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోయినా మనం ఇస్తూ ఉన్నాము. మరి ఇచ్చినప్పుడు వాళ్ళ మీద టర్నోవర్ ఎంత ఉంది, వాళ్ళ మీద ఎలాగా మనం కలెక్ట్ చేస్తున్నాం. సుమారు 70,000 కోట్లు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ హోటల్సే కొన్ని పేర్లు, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ హోటల్స్ ఎందుకంటే కరెక్ట్ కూడా కాదు. మరి నేను కావాలంటే లిఖితపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తాను ఏ హోటల్స్ అనేది. ఒకటే హోటల్ వాళ్ళు మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేట్ చేస్తే నేను అనుకుంటాను వాళ్ళ దగ్గర సుమారు 60 నుంచి 70 కోట్ల రూపాయలు నగదు క్యాష్ దొరికింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి జిఎస్టీ వ్యాట్ విషయంలో చూసినట్టయితే సుమారు 26,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కూడా ఎగ్గొట్టినట్టుగా, అంటే పిల్ఫరేజ్ జరిగింది అని చెప్పి కూడా పత్రికలో వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ పేపర్స్లో వచ్చాయి. నేను చెప్పిన పేపర్స్ చెప్తున్నాను, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్లో, ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఇవన్నీ పేపర్లలో వచ్చినాయి. సీరియల్ ఆఫ్ స్టోరీస్ ఒక్కరోజు రాలేదు అధ్యక్ష, కంటిన్యూగా వచ్చాది. ఇదే దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకొని అక్కడ కూడా చేస్తే కేంద్రంలో కూడా అక్కడ కూడా సుమారు 1,00,000 కోట్ల పైచీలకు మరి పిల్ఫరేజ్ జరిగింది అని సమాచారం వచ్చింది అధ్యక్ష. దాన్ని ఈడీ కూడా సుమోటోగా తీసుకుందని కూడా ఇక్కడ పేపర్లో చదివాను అధ్యక్ష. అయితే నేను ఈ యొక్క బిల్ని నేను ప్రవేశపెట్టినటువంటి మంత్రి గారికి నేను స్వాగతం పలుకుతూ దీన్ని నేను సపోర్ట్ చేస్తూ, ప్రధానంగా మనము చేయాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన దగ్గర నుంచి ఎంత పోతుంది, మనకు రావాల్సింది వస్తుందా లేదా. ఈరోజు రాష్ట్రం ఈరోజు ఆర్థిక
సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని గడిలో పెట్టాలి, ఆర్థిక పరిస్థితి నుండి రాష్ట్రాన్ని మంచిగా మెరుగుపరచాలి. మరి ఈరోజు గతంలో ఈ రాష్ట్రం ఒక ఇది మరి బ్యాంక్రప్ట్లో ఉంది అన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాల ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతున్నటువంటి ఈ తరుణంలో పేద ప్రజల మీద ఆర్థిక భారం వేయాలన్నటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంకు ఉందని అనుకోవడం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ పార్టీ కాబట్టి, ప్రభుత్వం కాబట్టి, ప్రజాపాలన కాబట్టి, ప్రజాపాలనలో ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రం ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో మనకు కావాల్సినటువంటి ఏవైతే వనరులు మనకు రావాలో వి హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ అధ్యక్ష. అవన్నీ రిసోర్స్ ఉంటే అన్నీ కూడా మనం తీసుకున్నప్పటికీ కూడా అన్నీ అల్టిమేట్లీ ఇంతకుముందు వాటి కానీ జిఎస్టీ అన్నీ మనం ఉంటే జిఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత మనకు రావాల్సింది మనకు రాకపోవడం వల్లనే ఇవన్నీ సమస్యలు మన ఉత్పన్నమైనాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి కేంద్రం నుండి మా బీజేపీ సభ్యులతోనే కోరేది ఒకటే, కేంద్రం నుంచి మనకు రావాల్సింది ఎప్పుడు కూడా ఒక కేంద్ర మంత్రి గారు ఇక్కడ చెప్తా ఉంటారు, మేము ఇంత డబ్బు ఇస్తున్నాం, ఇంత చేస్తున్నామని చెప్పారు, గతంలో కూడా మేము ఇంత నిధులు ఇచ్చామని చెప్పారు. కానీ లిఖితపూర్వకంగానే ఎక్కడ కూడా వారు చెప్పడం లేదు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు వైట్ పేపర్ పెట్టండి, కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, డిబేట్లో పార్టిసిపేట్ చేయండి, డిబేట్లో మీరు వస్తే ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం సాయం చేస్తుందో మేము చెప్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రాలేదు అధ్యక్ష. అయితే నేను ఎవరో విమర్శించాలని కాదు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల మీద ఉంది అధ్యక్ష. గతంలో పురుషోత్తమరావు గారు ఒక సజెషన్ ఇచ్చారు, అప్పుడు ఒక కమిటీని ఫామ్ చేసిన తర్వాత రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఆ రోజు నేను కూడా సభలో ఉన్నాను అధ్యక్ష, ఆ రోజు నేను కూడా శాసనసభ్యుడిగా ఈ సభలో ఉన్నాను. అయితే అలాంటి సజెషన్స్ ఎప్పుడే కానీ ప్రభుత్వం ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆపోజిషన్ నుంచి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పేద ప్రజల మీద ఆర్థిక భారం వేయాలని, లేకుంటే పేద ప్రభుత్వం నడ్డి విరగొట్టేటువంటి మరి ప్రయత్నం చేస్తుందని, మరి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు లేనప్పుడు ఈ రాష్ట్రాల్లో మేము ఇంత చేశామని చెప్పారు. కానీ ఈ రాష్ట్రము మరి విభజింపబడిన తర్వాత మరి రాష్ట్రము రెండు విభాగాలు, ఒక ఉమ్మడి రాష్ట్రం నుండి ఒక రాష్ట్రం తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు, ఈ రాష్ట్రానికి మ్యాండేటరీగా రావాల్సినటువంటి నిధులు ఎందుకు రావడం లేదు, ఆ విషయంలో ఎక్కడ మాట్లాడతలేరు. కాబట్టి నేను మంత్రి గారితో కోరేది ఒకటే, ఈరోజు జిఎస్టీ వల్ల ఈ యొక్క వేరే పెట్రోలియం కంపెనీసే కానివ్వండి, లేకుంటే వేరే మన ఎక్సైజ్ ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్ కానీ, ఇతర ద్వారా వచ్చేటువంటి మన ట్యాక్స్ల విషయంలో కానీ ఈ పిల్ఫరేజ్ని ప్రధానంగా మనం చేయాల్సిన అధ్యక్ష, పిల్ఫరేజ్ని మనం అరికట్టినప్పుడే ఈ రాష్ట్రానికి ఏదైతే గండి కొట్టేటువంటి ప్రమాదం జరుగుతుందో దాని నుండి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోగలుగుతాం. పెద్ద ఎత్తున పిల్ఫరేజ్ జరుగుతుంది అధ్యక్ష. చాలా డిపార్ట్మెంట్, చాలా ఈ కంపెనీలో కేవలం మన పెట్రోల్ డీజిల్ మీద ఈరోజు మాట్లాడుతున్నాం. ఓకే, పెట్రోల్ డీజిల్ సమస్య ఈరోజు ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఇరాను, ఇజ్రాయెల్, యుఎస్ ఈ వార్ వల్ల ఈ సమస్య కొంచెం ఉత్పన్నమైంది. మన ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ దానివల్ల ఏదో రాష్ట్రానికి లాభమైందని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఒక స్టేట్మెంట్ వల్ల వచ్చిందని కాదు, ఈ రాష్ట్రాలకు మేము ఇంత ప్రొడక్షన్ ఉంది, ఇంత ఈరోజు మన దగ్గర స్టాక్ ఉంది, మనం ఆల్రెడీ మనము ఈ పొజిషన్లో ఉన్నామని చెప్పి ఎక్కడ కేటగిరికల్గా రాలేదు అధ్యక్ష ఆ స్టేట్మెంట్లో. సో మేము క్రిటిసైజ్ చేయడం లేదు. కాకపోతే ఈరోజు అందుకనే మన డిపార్ట్మెంట్, మన మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్కడ కూడా కొరత లేదు అన్నందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా సిపి హైదరాబాద్ కూడా చెప్పారు, మాకు మిగతా అధికారులు కూడా చెప్పారు అధ్యక్ష. అయితే మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఎందుకు ఈ రాష్ట్రంలో పెట్రోల్ కొరత ఉంది, డీజిల్ కొరత ఉందంటే అందుకనే చాలామంది ఏం చేస్తున్నారంటే స్టాండ్ బై పెట్టుకోవాలని, పెట్రోల్ ఎంతైతే అవసరం ఉందో అంతకంటే ఎక్కువ కూడా ట్యాంకర్ మన క్యాన్సర్లో నింపుకొని పోయి పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ఏదైనా ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఒక